ఆచి చికెన్ మసాలా. మీరు ఒప్పుకోకపోయినా కోర్టు వారు ఒప్పుకున్నారు. నేను కోర్టు వారి ఆర్డర్స్ తీసుకునే వచ్చాను. మీరు మా క్లయింట్ ని విడుదల చేయక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ. ఒకళ్ళు ఇద్దరు కాదు ఎవరన్నారు. ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, కాళ్ల పారాని కూడా ఆరి నూతన దంపతులు ఎంతో మంది దారి దోపిడీ ముఠా ఘాతుగాలకు దారుణంగా బలైపోతున్నారు. ఈ రాక్షస కృత్యాలు అమానుషత్యాలు 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నో జరుగుతున్నా ఇంతవరకు ఆ దోపిడీ ముఠా చట్టానికి అందటం లేదు, వాళ్ళ మారణకాండ మానటం లేదు. గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అయితే మరి నా మామూలు. థ్యాంక్ యూ. ఏం కావాలి మ్యాన్? గోల్డ్ ఫ్లేక్. 1 2 మ్యాన్? ఒక ప్యాకెట్ మ్యాన్. ఐసీ, అలాగే ఇస్తాను. ఇంకేం కావాలి మ్యాన్? నువ్వు కావాలి మ్యాన్. Get up. Now come on. ఆ రోజు నువ్వు ఎవరో ఫోన్ చేశావు. నేనెవరికి ఫోన్ చేయలేదు. నువ్వు ఫోన్ చేశావని నాకు తెలుసు. ఆ గ్రూప్కి నీకు సంబంధం ఏమిటి? వాళ్ళెవరో నాకు అసలు తెలియదు. నీకు అసలు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఇతను నా క్లయింట్. బెయిల్ మీద తీసుకెళ్ళటానికి నేను వచ్చా. ఆ స్కౌండ్రల్ మీ క్లయింట్? అతను నా క్లయింట్, స్కౌండ్రల్ మాత్రం కాదు. ఎక్స్క్యూజ్ మీ. అతను మీ క్లయింటే కావచ్చు, కానీ నేరస్తుడు. ఆ విషయం చెప్పవలసింది కోర్టు గాని మీరు కాదు ఇన్స్పెక్టర్. ఎక్స్క్యూజ్ మీ. స్టాప్ యువర్ బ్లడీ ఎక్స్క్యూజెస్. దారి దోపిడీలు, హత్యలు చేస్తున్న ఆ దొంగల ముఠాతో అతను ఖచ్చితంగా సంబంధం ఉంది అని మీరు కోర్టులో నిరూపించి అతనికి శిక్ష వేయించగలిగితే వేయించండి. అంతేగాని మీరు అతన్ని కొట్టడానికి గాని తిట్టడానికి గాని ఎటువంటి అధికారము లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఇన్స్పెక్టర్ గారు. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, మీ తెలివితేటల్ని న్యాయాన్ని రక్షించడానికి ఉపయోగించడం మంచిది కానీ డబ్బు కోసం దొంగల్ని, హంతకుల్ని, నిర్దోషులను నిరూపించడం మంచిది కాదు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, నేను ఒక్కడే డబ్బు కోసం పనిచేయటం లేదు. మీరు కూడా ఆ డబ్బు కోసమే కదా ఈ ఉద్యోగం చేస్తున్నారు. యూ మస్ట్ సీ ఇన్స్పెక్టర్, మీరు అతను బెయిల్ ఇస్తున్నారా లేదా? నో, ఈ దుర్మార్గుడికి బెయిల్ ఇవ్వటాన్ని నేను ఒప్పుకోను. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఒప్పుకోకపోయినా కోర్టు వారు ఒప్పుకున్నారు. నేను కోర్టు వారి ఆర్డర్స్ తీసుకునే వచ్చాను. మీరు మా క్లయింట్ ని విడుదల చేయక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ. బెయిల్ మీద అతన్ని విడిపించగానే సరిపోదు లాయర్ గారు. రేపు కోర్టులో అతను నేరస్తులను నేను నిరూపిస్తాను. ఓకే, అక్కడే తేల్చుకుందాం. ఒకళ్ళు ఇద్దరు కాదు ఎవరన్నారు. ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, కాళ్ల పారాని కూడా ఆరి నూతన దంపతులు ఎంతో మంది దారి దోపిడీ ముఠా ఘాతుగాలకు దారుణంగా బలైపోతున్నారు. ఈ రాక్షస కృత్యాలు అమానుషత్యాలు 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నో జరుగుతున్నా ఇంతవరకు ఆ దోపిడీ ముఠా చట్టానికి అందటం లేదు, వాళ్ళ మారణకాండ మానటం లేదు. ఆ రాక్షసులు బరి తెగించి విచ్చలవిడిగా విజృంభించడానికి అసలు కారకుడు రంగా అని పిలువబడే దుర్మార్గుడు సార్. ఎవరన్నారు? నేరం చేసిన వాళ్ళతో పాటు ఆ నేరస్తులకు సహాయం చేసిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు. ఆ దుర్మార్గుల ఆచూకీ తెలుసుకోవాలంటే రంగా ఒక్కడే ఆధారం కాబట్టి అతనికి సరైన శిక్ష విధించాలని, తద్వారా మిగిలిన దొంగలు కూడా పట్టుకోవడానికి అవకాశం లభిస్తుందని కోర్టు వారికి నేను మనవి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, నీతి, నిజాయితీ, సిన్సియారిటీ, దేశభక్తి వగైరాలున్న మీలాంటి ఇన్స్పెక్టర్లు మరీ ఇలా ఆవేశపడిపోతే ఆరోగ్యం దెబ్బతింటాం, అందువల్ల దేశం నష్టపోవటం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆవేశం కొంచెం తగ్గించుకుని నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతారా? నా క్లయింట్ రంగాకి ఆ దోపిడి దొంగలతో సంబంధం ఉందని 6 స్వరంలో ఆవేశంతో అరిచారే. రంగా దోపిడి చేస్తుండగా మీరు పట్టుకున్నారా? లేదు. కానీ ఎక్స్క్యూజ్ మీ. ఈ కానీలు గీనీలు ఏనాడో పోయినాయి గానీ అడిగిన దానికి జవాబు చెప్పండి. ఆ దోపిడి దొంగలకి రంగా ఫోన్ చేశాడని కూడా ఛార్జ్ షీట్ లో ఇరికించారు. రంగా ఫోన్ చేస్తుండగా మీరు చూశారా? లేదు. కానీ మళ్ళీ కానీ మీరు చూశారా అని అడుగుతున్నాను. చూడలేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? నేను చూడకపోయినా చూసిన సాక్షిని హాజరుపరచగలను. ఎవరా సాక్షి? రాము అనే 10 ఏళ్ల కుర్రాడు. సాక్షిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. రాము.
నీ పేరు ఏమిటి నాయనా? మీకేమైనా చూడా ఇప్పుడు రాము రాము అని 3 సార్లు కేకలేశాడు కదా మళ్ళీ నా పేరు అడుగుతున్నారేంటి ఎక్స్క్యూజ్ మీ రాము, నీ పేరు రామే. సరే, ఆ దొంగలకి ఎవరు ఫోన్ చేశారో నీకు తెలుసా? ఆ విలన్ రంగవాడు సార్. రంగయ్య విలన్ నీకెలా తెలుసు? విలన్ ఎవడో మంచివాడెవడో తెలుసుకోలేకపోతే మీరే లాయర్ సార్. ఎవరా? అలాంటి గడ్డాలు మీసాలు విలన్ గాలకే ఉంటాయండి. మీరెప్పుడు సినిమాలు చూడరా? చూస్తున్నారు, కానీ అతని పేరు రంగా అని నీకెలా తెలుసు? నువ్వు అతను అడిగావా? చచ్చా, అలాంటి దొంగ వేధులతో బుద్ధున్నవాడు ఎవడో మాట్లాడు సార్. అంటే అంటే అతని తరఫున వాదిస్తున్నా నేను కూడా బుద్ధి లేని అంటావా? ఆ విషయం నాకు తెలియదండి. సరే, రంగా ఫోన్ లో ఏం మాట్లాడాడు? హలో హలో, నేను రంగాని. పెళ్లి బస్ మినిమం 5 lakhs 5 లక్షలు దొరుకుతుంది. బస్ నంబర్ APW 4845 అని ఫోన్ చేశాడండి. అలా ఫోన్ చేసింది దొంగలకే అని ఎలా చెప్పగలవు? దొంగ విధవులందరూ అట్లాగే ఫోన్లు చేస్తారండి. ఈ మాత్రం కూడా తెలియని మీకు ఎవడండి లాయర్ పట్టాయిచ్చింది? సరే సరే, రంగా చేసిన ఫోన్ ఏ రంగుదో చెప్పగలవా? దాని నెంబర్ ఇప్పుడు చెప్పగలవా? తెలీదు. ఫోన్ తాలూకు రంగు తెలీదు, దాని నెంబర్ తెలీదు, కానీ ఆ రంగా అదే సార్, వాడు ఫోన్ చేయడం నేను చూశానని చెబుతుంటే దాని రంగు ఏమిటి, దాని నంబర్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇప్పుడు అది అవసరమా? చాలా చాలా అవసరం కాబట్టి అడుగుతున్నాను నాయనా. నువ్వు రంగాన్ని చూశానంటున్నావు కదా, నువ్వు ఇప్పుడు అతను గుర్తుపట్టగలవా? మరి మీలాగా నాకేం చెప్తారా లేదు సార్? ఉందో లేదో తేలుతుంది. యువర్ ఆనర్, రంగాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇతనే సార్, ఇతనే రంగా. ఇతనే రంగా అని చెప్పడానికి నీకేమిటి ఆధారం? అప్పుడు కూడా అవే నల్ల కళ్ళద్దాలు మీసాలు గడ్డ ఉన్నాయి సార్. ఓహో, నల్ల కళ్ళద్దాలు గడ్డము మీసాలు ఉన్నాయి కాబట్టి అతనే రంగా అంటున్నావు అన్నమాట. అటు చూడు, ఇతనెవరు? వీడే రంగా సార్, వాడు కాదు వీడే రంగా. ఇందాక అడిగితే అతను రంగా అన్నావు కదా. పొరపాటు అయిపోయింది సార్, వీడే అసలు రంగా వాడు. అలాగా, అటు చూడు. ఇతనెవరు? వీడే సార్, వీడే అసలు రంగా. వీళ్ళెవ్వరు కాదు, వీడే రంగా. చాలు చాలు, మొదట ఇతను అన్నావు, కాదు ఇతను అన్నావు, కాదు ఇతను అన్నావు. ఎవరిని చూపిస్తే వాళ్ళనే నువ్వు రంగా అంటున్నావు. నువ్వు అసలు రంగాన్ని చూడలేదు, రంగా ఫోన్ చేయడం కూడా చూడలేదు. అబ్జెక్టివ్ రానర్, సాక్షిగా వచ్చిన ఈ పసివాణ్ణి డిఫెన్స్ లాయర్ గారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ అబ్బాయిని కంగారు పెట్టకుండా మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఏవో అడగండి. ఎస్ యువర్ ఆనర్. ఆ ముగ్గురిలో అసలు రంగా ఎవరో నువ్వు చెప్పలేవు కదూ? చెప్పగలను సార్. రంగా చెట్కి ఒక ఉంగరం ఉంటుంది. ఎలాంటి ఉంగరం? ఒక పుర్రె బొమ్మ ఉన్న ఉంగరం ఉంటుంది. అలాగా, అటు చూడు. వాళ్ళ ముగ్గురికి ఉంగరాలు ఉన్నాయి. వాళ్ళలో అసలు రంగా ఎవరో నువ్వు చెప్పగలవా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, దోపిడీ కాబట్ట బస్సులో అంతమంది ప్రయాణికులున్నా వాళ్ళల్లో ఓ 10 ఏళ్ల కుర్రాడు మాత్రమే రంగా అనుభవ క్లయింట్ దొంగలకు ఫోన్ చేయడం చూశారని చెప్పడం చాలా చాలా హాస్యాస్పదమైన విషయం. ఆ సాక్షి కూడా రంగాన్ని గుర్తించలేకపోవడం బట్టి రంగా నేరస్తున్న అభియోగం నిరాధారమైంది కాబట్టి నా క్లయింట్ రంగాన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దారి దోపిడీ దొంగల్లో ఒకటిగా భావించి కోర్టుకు తీసుకురాబడిన రావులపల్లి రంగాన్ దోషి అని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ వారు సరైన ఆధారాలు చూపకపోవడం వల్లను, చూపించిన సాక్ష్యం చాలా బలహీనంగా ఉండడం వల్లను రంగాను నిర్దోషిగా భావించి విడుదల చేయడమైంది. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. Will you shut up? ఝన్ 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 తెలుగు వన్